ఇండియా ఏ టీం ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టింది. ఆడిన 2 అనఫీషియల్ మ్యాచ్ల్ని కూడా డ్రాగా చేసుకుంది. అంటే అక్కడ డ్రా చేయడం అంటే దాదాపుగా విన్ అయినట్టుగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే మొత్తం కూడా యంగ్ టీం వెళ్ళింది. ఇండియా ఏ జట్టుకు ఆడుతున్నారు కాబట్టి కంప్లీట్ గా యంగ్ టీం ఉంది. మరి కొత్త కుర్రాళ్ళు అయితే ఇంగ్లాండ్ గడ్డపై అదరగొట్టారని చెప్పొచ్చు మనం. ముఖ్యంగా మనము ఈ 2 అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ల అంటే 4 రోజుల పాటు జరిగిన ఈ 2 అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనము కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ మాట్లాడుకోవచ్చు, కేఎల్ రాహుల్ సెంచరీ మాట్లాడుకోవచ్చు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే అన్షుల్ కాంబోజ్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవచ్చు. అంటే అతను బౌలింగ్ ఆల్రౌండర్ గా బాగా రాణిస్తున్నాడు. మరి ఇంకా మాట్లాడుకోవాలంటే రీసెంట్ గా తనుష్ కొటియన్ తను కూడా బౌలింగ్ ఆల్రౌండర్ 90 పరుగులు చేశాడు సెకండ్ అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ లో. అతను లాస్ట్ లో అంటే లోయర్ ఆర్డర్ లో వచ్చి ఆ 90 రన్స్ చేయడం వల్ల 400+ రన్స్ స్కోర్ చేసి డిక్లేర్ చేసింది ఇండియా ఏ జట్టు. ఆ తర్వాత ఆట ముగిసే సమయానికి అంటే 4వ రోజు పూర్తయ్యే సమయానికి ఇంగ్లాండ్ కూడా 3 వికెట్లు కోల్పోయింది అప్పటికే. సో మ్యాచ్ అయితే డ్రాగా ముగిసింది. సో తనిష్ కొటియన్ రూపంలో మనకి అంటే హార్దిక్ పాండ్యా లాంటి మరొక ఆల్రౌండర్ వేటలో మనం ఉన్నాం కాబట్టి మరి తనుష్ కోటియన్ ఉన్నాడు. భవిష్యత్తులో అన్షుల్ కాంబోజ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అంటే టూ ఎర్లీ టు సే వీళ్ళు అతన్ని రీప్లేస్ చేస్తారని, కానీ ఆప్షన్స్ అయితే ఇండియా దగ్గర ఉన్నాయి అని చెప్పుకోవడానికైతే ఉంది. మరి ఖలీల్ అహ్మద్ కూడా ఒక మ్యాచ్ లో 4 వికెట్స్ తీసి అద్భుతంగా పర్ఫామ్ చేశాడు అంటే ఈ మ్యాచ్ లో. సో ఈ రకంగా చూస్తే ఇంగ్లాండ్ గడ్డపైన అయితే వీళ్ళు కొంత హోప్ అయితే ఇచ్చారు. మిగతా వాళ్ళు ఎట్లాగో ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్లు కాబట్టి యశస్వి జైస్వాల్ ఎట్లాగో తన న్యాచురల్ క్రికెట్ ఆడుతున్నాడు, హాఫ్ సెంచరీలు స్కోర్ చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ కూడా సీనియర్ ప్లేయర్. ఇక మిగిలింది ఎవరైతే ఉన్నారో కరుణ్ నాయర్ తను కూడా టచ్ లోకి రావడం అయితే ఇండియాకి కలిసి వచ్చే అంశం. మరి మొత్తానికి జూన్ 20 నుంచి ఇండియా ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది లీడ్స్ లో. మరి ఆ లీడ్స్ లో జరగడానికంటే ముందు ఇది ఒక మంచి లీడ్ అని చెప్పొచ్చు మనకి. 2 అనఫీషియల్ టెస్ట్ మ్యాచ్ల్ని డ్రాగా చేసుకోవటం. మరి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో ఇండియా ఎలా ఆడుతుంది, ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.